సిక్కోలు వాసులకు ఎలుగుబంట్లు ఏనుగుల బెడద మామూలే. క్రూర మృగాలు గ్రామాల్లో రావడం సహజమే. కానీ ఈగల బెడదతో ఓ గ్రామం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. గ్రామాల్లోకి క్రూర మృగాలు చొరబడి దాడులు చేసిన సంఘటనలు తెలుసు. ఊళ్లల్లో దొంగలు పడి దోచుకోవడమూ చూశాం. కానీ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బాలకపేటపై ఈగలు దండయాత్ర ప్రకటించాయి. వారం రోజులుగా గ్రామస్తులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి ఈగలు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ముసురుతున్నాయి. ఈగల బెడద నుంచి బయటపడడానికి ఏం చేసినా ప్రయోజనం ఉండడం లేదు. పొగబెట్టినా హిట్టు కొట్టినా డోంట్ కేర్ అంటున్నాయి. దీంతో ఈగల నుంచి రక్షించండి బాబోయ్ అంటూ అధికారులను ఆశ్రయించారు జనం. అధికారులు చేపట్టిన నివారణ చర్యలు కొంతవరకు ఫలించాయి. కానీ ఈగల బెడద నుంచి పూర్తిగా విముక్తి రాలేదు అంటున్నారు గ్రామస్తులు. గ్రామంలో 13 ఇళ్లున్నాయి. మొత్తం 60 మంది జనాభా. చిన్న ఊరు కావడం వల్ల ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంటుంది. దీంతో ఈగలు విపరీతంగా పెరిగిపోవడం దేనికి సంకేతం అనే భయాలు గ్రామస్తుల్లో మొదలయ్యాయి. మరోవైపు గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తక్షణమే వైద్య సహాయం అందించేందుకు మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పుడు ఏంటంటే మా ఊరికి ఏంటంటే ఈగలు అనేవి ఎక్కువ వ్యాపిస్తున్నాయి. అది ప్రకృతి వైఫల్యమో ఈ వర్షాల వల్ల ఏటో తెలియదు, కానీ ఎక్కడా లేనంత ఎక్కువగా ఏంటంటే మా ఊరికే లావు ఈగలు ఉన్నది. ఇళ్ళంట బియ్యలంట అనకూడదు, కానీ మేము ఏదైనా తినాలన్నా సరే మాకు తిండి కూడా తినబుద్ధి వేయట్లేదు. మా ఊరిని అంత ముట్టడేసి ఉన్నాయి. కానీ ఇదేంటంటే ఇంకా పూర్తి తగ్గితే బాగుంటుందని మా అభిప్రాయము. దోమలు ఈగలు కొంతవరకు ఇబ్బంది పెట్టడం సహజమే. కానీ రోజుల తరబడి ఈగల దండు వచ్చి పడుతుంటే ఏం చేయాలో జనానికి అర్థం కావడం లేదు. అధికారులే దీనికి ఏదో ఒక పరిష్కారం చూపాలని కోరుతున్నారు.